నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ శ్యామ్ ప్రసాద్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. గురువు గారు, చాలా అమ్మా. మంది కుజదోషం అంటూ ఉంటారు. సో ఈ కుజదోషం వల్ల వివాహం ఆలస్యం అవుతుంది అంటూ ఉంటారు కదా. అసలు ఈ పర్టికులర్లీ ఈ కుజదోషం అంటే ఏంటి గురువు గారు? సాధారణంగా కుజుడు కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు కుజదోషం అనడం జరుగుతూ ఉంటుంది. ఓకే. అంటే కుజుడే మంగళకారకుడు. వివాహం చెయ్యాలన్నా, వివాహం తర్వాత కాపురం సవ్యంగా సాగాలన్నా జాతకంలో కుజుడు బలంగా ఉండాలి. ఓకే. అంటే కుజుడు ఒక విధంగా కోపానికి కారణం అవుతుంటాడు. ఆవేశానికి, కోపానికి, దురుసుగా ప్రవర్తించడానికి. అదే ఈ పూర్వకాలం అయితే కొట్టుకోవడం, తన్నుకోవడం, నరుక్కోవడం ఇవన్నీ కూడా కుజుడే కారణం అవుతుంటాడు. ఓకే. ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తి జాతకంలో కూడా ఏదో రూపంలో కుజుడు కనబడుతూ ఉంటాడు. ఓకే. అది కొన్ని చోట్ల ఉన్నప్పుడు, కుజుడు మరీ బలంగా ఉన్నప్పుడు, మరీ ఎఫ్లెక్ట్ అయినప్పుడు ఆ జాతకుడు ఈ విధంగా ఆవేశంగా ప్రవర్తించే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో జరిగే కొన్ని సంఘటనలు కూడా క్షణిక ఆవేశంలో జరుగుతుంటాయి. దానికి కుజుడే కారణం అవుతుంటాడు అనమాట. ఈ మధ్యన తరచూ వచ్చే వార్తలు. ఓకే. అయితే ఈ కుజ దోషాన్ని జాతకరీత్యా ఏ విధంగా తెలుసుకోవాలనుకుంటే, మన యొక్క జన్మ లగ్నం నుంచి 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజదోషంగా భావిస్తారు. అంటే అక్కడ కుజుడు ఉంటే ఏంటి ప్రమాదం అని గమనిస్తే, 2వ స్థానంలో కుజుడు ఉంటే 2వ స్థానం అనేది వాక్ స్థానం. అక్కడ కుజుడు ఉండడం వల్ల జాతకుడు ఇతరులను దూషించడం, పౌరుషంగా మాట్లాడడం, మన ప్రాంతీయ భాషలు వాడడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల కుటుంబం విచ్ఛిన్నం కారణం అవుతుంటుంది. అంటే మనకంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతూ ఉంటారు. అంటే ఒక అమ్మాయి కాపురం, అబ్బాయిది కూడా వస్తుంది అనుకో, సవ్యంగా ఉంటే ఆ ఇంట్లో అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఆవిడ మాట్లాడే విధానం బట్టి కూడా ఉంటుంది కదా. అత్తగారిని కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళని గౌరవంగా మాట్లాడుతూ ఒకలా ఉంటుంది. అందువల్ల 2వ స్థానంలో కుజుంటే ఇది కుటుంబ కలతలకు కారణం అవుతుంటుంది. అలాగే ధనస్థానం కాబట్టి ధనం విపరీతంగా ఖర్చు పెడతా ఉంటారు అనమాట. లగ్జరీగా ధనం నిలవ ఉండకపోవడం. కుటుంబం ఏమిటంటే, అమ్మాయి ఇంట్లో ప్రవేశించింది అనుకో, ఏదో ఉమ్మడి కుటుంబం ఉంటుంది. ఈ కుజదోషం ఉన్నవాడు ఆ కుటుంబంలో ప్రవేశిస్తే ఆ కుటుంబాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తారు. అంటే వేరే కాపురం. సో ఈ కారణం వల్ల మరి పూర్వం అంతా ఉమ్మడి కుటుంబాలే కదా. ఒక వ్యవసాయం వచ్చిందంటే ఇంట్లో అందరూ చేసుకోవాలి. అందువల్ల ఏంటంటే 2వ స్థానంలో కూర్చుంటే కుటుంబం విడిపోయే అవకాశం ఉంది కాబట్టి అది ఒక దోషం కాదు వన్న పెట్టారు. అయితే అమ్మాయి జాతకంలో కూడా ఇద్దరి జాతకంలో కూడా ఆ దోషం ఉంటే న్యూట్రల్ అయిపోతుంది. అది ఒక పెద్ద లక్. అలాగే 4వ స్థానం. 4వ స్థానం అనేది ఏంటంటే మామూలుగా సుఖస్థానం అంటారు దాన్ని. అంటే ఆవిడ యొక్క అంటే ఇద్దరికి వర్తిస్తుంది. క్యారెక్టర్, పర్సనల్ క్యారెక్టర్, మంచి విశాలమైనటువంటి హృదయం, అంటే ఇంట్లో స్థిరాస్తులు, ఆస్తులు ఇవన్నీ కూడా. అంటే 4వ స్థానంలో కూర్చుంటే వాడికి భూములు, స్థిరాస్తులు కలిసి వస్తుంటాయి. భూములేగా ఉంటాయి. 4వ స్థానంలో సుఖస్థానం అంటారు అన్నమాట. అది బాగుంటే హాయిగా హ్యాపీగా కాపురం చేసుకుంటారు, ఏ సమస్య లేకుండా ఉంటారు. కాబట్టి 4వ స్థానంలో కుజుడున్న దోషం ఇవి కారణం అవుతుంటాయి. ఒకటి ఇంట్లో రానకంటే భయపడుతుంటాడు. అది. ఇంకా 7వ స్థానం అనేది భార్యాభర్తలు కలిసి ఉండే స్థానం అన్నమాట. అంటే అది స్నేహం అనుకోవచ్చు, ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు, కలిసి కాపురం చేసుకునే స్థానం 7వ స్థానం. 7వ స్థానంలో కుజుడుంటే భార్య ఒక చోటు ఉద్యోగం చేస్తుంటుంది, భర్త ఒక చోటు ఉద్యోగం చేస్తుంటారు. ఈ విధంగా కలిసి పేరుగా భార్యాభర్తలుగా ఉంటారు, ఇంట్లో నిరంతరం కలిసి ఉంటారు. ఎడమొఖం పడమొఖంగా ఉంటారు. ఉద్యోగరీత్యా దూరంగా ఉండొచ్చు. పెళ్ళైన తర్వాత అబ్బాయికి అమెరికాలో ఉద్యోగం వచ్చాడు వెళ్ళిపోతూ ఉంటాడు. 7వ స్థానం అనేది భార్యాభర్తలు ఎడబాటుకు కారణం అవుతుంటారు. అందుకని అక్కడ కుజుడు ఉన్న ఇబ్బంది. మరి 8వ స్థానంలో కుజుడు ఉంటే అది ఆయుష్ మాట. అది భర్త యొక్క ఆయుష్ అందులో ఉంటుంది అన్నమాట. భార్య జాతకంలో భర్త యొక్క ఆయుష్ వీళ్ళు ఎంతకాలం కాపురం చేస్తారు అనేది 8వ స్థానంలో ఉంటుంది. దాన్ని మాంగళ్య స్థానం అన్నారు. అందుకని అది మరీ ప్రమాదమైంది కాబట్టి 8వ స్థానంలో కుజుడు ఉంటే చాలా వరకు ఇబ్బంది పెడుతుంటుంది. దానికైతే పరిహారం అది ఉంటే చేసుకుంటారు, పర్లేదు. అది కూడా ఇబ్బందికరంతో ఉన్నది. ఇక 12వ స్థానం అంటే కలిసి కాపురం చేసే చోటు మాట. అందువల్ల అక్కడ ఉన్నా కూడా దోషం. అందువల్ల ఈ ప్రాంతాల్లో కుజుడు ఉంటే మిగతా వాళ్ళ జాతకంలో కూడా ఎక్కడే కుజుడు ఉంటే అది న్యూట్రల్ అవుతుంది అన్నమాట. అందుకని ఇది అంటే కుజుడు దోషం అనేది కేవలం లగ్నం నుంచి, చంద్రుడి నుంచి, శుక్రుడి నుంచి కూడా చూడాలి. దానికి లెక్కలు అవి ఉంటాయి. బట్ ఏదన్నా ఈ కుజ దోషం అనేది సాధారణంగా అందరికీ వర్తించదు. మేష లగ్నానికి, మేష రాశికి
కర్కాటక లగ్నానికి కర్కాటక రాశికి, సింహ లగ్నానికి సింహరాశికి, వృశ్చిక లగ్నానికి వృశ్చిక రాశికి, ధనుస్సు రాశి అలాగే మీనరాశి ఈ 2 లగ్నాల కంటే మొత్తం మీద ఈ 6 లగ్నాల వారికి గురువర్గ లగ్నాలు అంటారు. వీళ్ళకి కుజదోషం అన్నది వర్తించదు. ఓకే. అందువల్ల ఏంటి ఇది కూడా గమనించి ఆ గ్రహం అయితే చూసుకుంటే వీళ్ళకి దోషం ఉండదు. అలాగే కొన్ని నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలు కూడా కుజదోషం ఉండదు. కొంతమందికి పుట్టినప్పుడే కుజదశ అయిపోద్ది. ఏదో చిత్త, మృగశిర, ధనిష్ట నక్షత్రంలో జన్మించారు, వాడు పుట్టినప్పుడే కుజదశ జరుగుతుంది అన్నమాట. అందుకని వాళ్ళకి వర్తించదు. ఇలా కొన్ని నక్షత్రాల వారికి కొన్ని లగ్నాల వారికి వర్తించదు. మళ్ళా ఈ కుజుడిని గురువు చూసిన ఆ దోష పరిహారం అవుతుంది. అంటే ఇవన్నీ డెప్త్గా శాస్త్రం తెలుసుకున్న వాడికి తెలుస్తూ ఉంటాయి. అయితే సోకాల్డ్గా ఏంటంటే ఇప్పుడు ఎప్పటికప్పుడు ఇక 2లో కుజుడు ఉన్నాడు, కుజు దోషం అని తీసేసి ఆ సంబంధాన్ని పక్కన పెట్టడం జరుగుతుంది. వాళ్ళు పాటించే వాళ్ళు కూడా అలాగే పాటించడం వల్ల ఈ కారణాల వల్ల కొంతవరకు వివాహ సంబంధాలు పోతున్నది. వివాహం ఆలస్యం, దానికి తగ్గవాడు ఎవడో దొరుకుతూ ఉంటాడు. అసలు ఏదో పెళ్లి అవుతే చాలనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది తర్వాత చూసుకుంటారు. ప్రభావం ఉంటుంది. బట్ కానీ కుజదోషం అంటే ఇది అయితే అందరికీ ఇది వర్తించే అవకాశం లేదు. దానికి చాలా పరిహారాలు ఉన్నాయి. అయితే కొన్ని పరిహారాలు కూడా ఉంటాయి, అవి దాన్ని బట్టి చేసుకోవచ్చు. అంటే ప్రత్యేకంగా ఈ కుజ దోషం పోవడానికి పరిహారం అంటే ఏముంటుంది? అంటే పరిహారం మనం ఇందాక అనుకున్న 2, 4, 12 అనుకోండి. అది చక్కగా ఏదన్నా ఒక పెళ్లికి ముందు ఒక పెళ్లి కాని బ్రాహ్మణుడు, బ్రహ్మచారి ఎవరన్నా పర్లేదు, పెళ్లి కాని బ్రహ్మచారికి వాళ్ళకి శుభ్రంగా దానం, కందులు అంటే కుజుడు సంబంధించిన ఈ కందులు, ఆ బట్టలు దానం అన్నా కూడా మనం ఏదో దీనిగా ఉండకూడదు. అది ఒక ఉపయోగించేలా ఉండాలి. అంతే తప్ప ఏదో ఒక 1/4 కేజీ కందులు ఇస్తే దోషం పోదు. ఒక అటువంటి చూసి వారికి శుభ్రంగా బట్టలు, ఒక కందులు, దక్షిణ తాంబూలం, ఏదో అప్పుడు స్థాయిని బట్టి. అందువల్ల అలాగే ఇవ్వటం వల్ల ఆ దోష చిన్నదైతే పరిహారం అవుతుంది. ఇక ఎక్కువ పెద్దది అష్టమ స్థానంలో, సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మరి అమ్మాయికి అంటే అబ్బాయికి ఉంటే అబ్బాయికి, అమ్మాయికి ఉంటే అమ్మాయికి పెళ్లికి ముందు ఒక డూప్లికేట్ మ్యారేజ్ చేయాలన్నమాట. అంటే ఇది అరటి చెట్టుతో కానీ, కుంభ వివాహాన్ని కుండతో కానీ వివాహం అనేది వాళ్ళ సాంప్రదాయం బట్టి చేస్తారు. అంటే అంటే అమ్మాయికి కుజదోషం అంటే అమ్మాయికి అరటి చెట్టుతో చేయరు. అమ్మాయిని ఒక అరటి చెట్టులో ప్రవేశిస్తారు, ఇంకో విష్ణుమూర్తిని ఇంకొక అరటి చెట్టులో ప్రవేశపెడతారు. ఆ విష్ణుమూర్తితో కళ్యాణం జరుగుతుంది, అరటి చెట్టుకే పెళ్లి అవుతుంది. అందులో మిమ్మల్ని ప్రవేశపెడతారు అంతే. అంటే మిమ్మల్ని అంటే కాదు, ఆ పెళ్లి కొడుకునో పెళ్లి కూతురునో. రెండో దాంట్లో అంటే ఆ రెండు కళ్యాణం చేసి దాన్ని నరికేసి నదిలో కలిపేస్తారు. కొండ అయితే కొండ బల్ల కొడేస్తారు. ఆ విధంగా ఆ వివాహం చేయడం వల్ల ఆ దోష పరిహారం అవుతుంది. అంటే 2 సార్లు మాంగళ్యం జరిగి ఉంది ఆ అబ్బాయి జాతకంలో. 2 సార్లు పెళ్ళిళ్ళు అవ్వాలా. 2 సార్లు పెళ్ళిళ్ళు అవ్వాలంటే ఒక ముందు పెళ్లి క్యాన్సిల్ అవ్వాలా. అప్పుడు ఈ విధంగా శాస్త్ర ప్రకారం పెళ్లి చేసి దీన్ని రద్దు చేసి తర్వాత మళ్ళా ఈ అమ్మాయితో చక్కగా పెళ్లి చేస్తే ఆ దోషం పోతుంది. అంటే శాస్త్రంలో ఇచ్చింది, దాని తగ్గట్టు ఇతను కూడా అర్థం చేసుకుని వెళ్ళాలి తప్ప అది ఇంపార్టెంట్. అందువల్ల దానికి పరిహారం ఇది శాస్త్రంలో చెప్పారు. పెళ్ళి అయిన తర్వాత కూడా కొంతమంది ప్రాబ్లం వస్తుంటుంది. ఆల్రెడీ పెళ్ళి అయింది, ఏదో ఒక అబ్బాయికి కుజదోషం ఉంది, అమ్మాయికి ఏదో లేదు, ఏదో 90% బాగుంది, పర్లేదు, ఏదో ప్రాబ్లమ్స్ వస్తుంది, కొట్టుకుంటున్నా ఇడిపోయేదాకా వస్తారు. అప్పుడు ఏం చేయాలంటే ఈ పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు పెళ్ళైన వాళ్ళకి ఈ అమ్మాయి ఏం చేయాలంటే అమ్మాయికి ఉన్నటువంటి మంగళసూత్రం ఉంటుంది కదా, అది ఏ దేవుడి హుండీలో వేసారు. మళ్ళీ ఒక 41 days తర్వాత మళ్ళీ మంచి ముహూర్తం చూసి మళ్ళీ వీళ్ళంతగా పెళ్లి చేయాలి. ఆ విధంగా అయినా అమ్మాయికి అంటే రెండో పెళ్లి అయినట్టు, అబ్బాయికైనా అమ్మాయినా. అంటే అబ్బాయికి అయితే ఏదో అమ్మాయికి తాళి ఉంటుంది కదా, అందుకని అది ఆ విధంగా కూడా చేయొచ్చు. మరి ఇది ఏంటరా అంటే ఇప్పుడు ఈ దోషం ఉన్నా దోషం లేకపోయినా ఒకసారి పెద్దల సమక్షంలో సాంప్రదాయంగా పెళ్లి చేసి ఇప్పుడు అలాగే మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం కాబట్టి రిజిస్టర్ ఆఫీస్లో చక్కగా మంచి రోజు చూసి దండలు మార్చుకుని మళ్ళీ అక్కడ పెళ్లి చేసుకుంటే ఒక అనుమానం పోతుంది, ఇంకా న్యూట్రల్ అయిపోద్ది. అదొక పరిహారం. పెళ్ళైన తర్వాత ఈ విధంగా పరిహారాలు ఉంటాయి. అందుకని ఇప్పుడు అన్నీ కూడా ఇవి జరుగుతున్నాయి. ఇప్పుడు అంటే అని పెద్ద పబ్లిక్ ఏం పిల్లలు కానీ నాకు తెలిసి చాలా వరకు ఈ విధంగా జరుగుతుంటాయి. జరిగిన వెంటనే జరుగుతుంది. పెళ్లి చాలా కాలం బట్టి అవ్వట్లేదు అనుకోండి, ఈ విధంగా పెళ్లి చేస్తే ఎమ్మటనే అక్కడ మళ్ళీ పెళ్ళి అయిపోద్ది, అబ్బాయికి యాక్టివేట్ అవుతాయి అన్నమాట.
ఎలాగైతే చిన్న ఉద్యోగం చేస్తుంటే ఒక అబ్బాయి ఖాళీ ఉన్నాడు అనుకో, ఉద్యోగం ఎవడు రాడు ఇవ్వడు, వాడు చిన్న దాంట్లో చేయడు అనుకో, ఓ 2-3 నెలలకి కొత్త ఉద్యోగం వస్తుంది. అలాగా ఏదో అలాగా ఈ పెళ్లి కూడా అలాంటిదే. అది యాక్టివేట్ చేయాలంటే ఇది ఒక పరిహారం చేసుకుంటే జరుగుతుంది. గురుగారు ఇప్పుడు చాలా మంది కుజదోషం అనగానే పెళ్ళి అవ్వదు, ఆలస్యంగా అయిపోతుంది అని అంటారు. కుజదోషం అంటే నిజంగా పెళ్ళే అవ్వదా? నిజంగా వేరే కుజదోషానికి ఆలస్యానికి కారణం ఉండదు. అది సరిగ్గా పరిహారం చేసుకొని ముందుకెళ్తే పెళ్లి కుజదోషం ఉంటేనే ముందు పెళ్లి అవుతుంది చెప్పాలంటే. ఓకే. కుజదోషం అంటేనే వివాహం తర్వాత వచ్చే సమస్యలు. ఓకే. ఇప్పుడు భార్యాభర్తలు గొడవ పడాలన్నా, అత్తవారితో గొడవ పడాలన్నా, ఇద్దరు దూరంగా ఉద్యోగం చేయాలన్నా ఇవన్నీ పెళ్ళైన తర్వాత వచ్చే దోషాలు. ఓకే. మీకు కుజదోషం ఉంది, పెళ్ళి అయితే కదా దోషం మీకు వస్తుంది. అందువల్ల ఏంటి ఆలస్యానికి కారణం కాదు, పెళ్లి తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ కి. అంటే కేవలం దేని వల్ల కుజుడు ఆవేశానికి కోపానికి కారణం అవుతుంటాడు, ఆ కారణం వల్లే ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని అది సర్దుకుంటే సరిపోద్ది. ఇంకా బెస్ట్ రెమెడీ ఏంటంటే, ఇప్పుడు కోపం తగ్గట్లేదు అనుకోండి, బ్లడ్ డొనేషన్ చేస్తారు కదా, రక్తదానం. ఒక 6 నెలలకు ఒకసారి 3 సార్లు చేస్తే మొత్తం హీట్ తగ్గిపోతుంది. అదొక అంటే అది కుజదోషం కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల కుజుంటే ప్రమాదాలు యాక్సిడెంట్లు కూడా జరుగుతుంటాయి. అటువంటి వాళ్ళు బ్లడ్ డొనేషన్ చేస్తే ఆ దోషం పోతుంది. చాలా బెస్ట్ రెమెడీ అది. ఏదన్నా మనిషి యొక్క కోపంలో ఉంటుంది, వాళ్ళకి అది కుజదోషానికి మెయిన్ అదే కారణం. అది కోపం లేదనుకో సర్దుకుంటా పోతుంటాడు చక్కగా. అంటే అమ్మాయి కూడా అంతే, అబ్బాయికైనా ఇదే ప్రాబ్లం. దీనికి అదే బెస్ట్ రెమెడీ ఏంటంటే, మంగళవారం రోజు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి హనుమాన్ చాలీసా చదువుకున్నా సరిపోతుంది. లేదు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి మంగళవారం నియమం కూడా సరిపోతుంది. మంగళవారం కుజుడు అంతే దర్శాలు.